పెళ్లి సంబంధాలు చూసే అమ్మాయి తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులని ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో బాగా ప్యాకేజీలు పిచ్చి బాగా పట్టిపోయింది. ఫస్ట్ మీ అబ్బాయి ప్యాకేజ్ ఎంత, 30 లక్షల, 40 లక్షల, 50 లక్షల, మాట ఎత్తంగానే ప్యాకేజ్. ఒక బీటెక్ చదివి ఎంబీఏ చేసి పోనీ పీజీ చేసిన ఒక అబ్బాయి 30 లక్షల ప్యాకేజీకి రావాలంటే మినిమం 5-6 ఏళ్ళు పడుతుంది. 5-6 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ లేనిదే రాదు, ఎంత స్కిల్స్ బాగున్నా కూడా. 5-6 ఏళ్ళు అయ్యేటప్పటికి 30-30+ వచ్చేస్తాడు. పైగా ఏజ్ గ్యాప్ సంవత్సరం మించి ఉండకూడదు. అబ్బాయికి అమ్మాయికి ఏజ్ గ్యాప్ సంవత్సరం మించి ఉండకూడదు. 30+ అయితే వద్దు, మళ్ళీ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కావాలి. ఏంటండి అసలు ఎలా ఆలోచిస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు? ఒకవేళ అమ్మాయికో మీరు ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు. సరే, మీరు మంచి వెల్ ప్యాకేజ్ ఉన్నవాడిని చూసి పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత వాడి ఆ జాబ్ గ్యారంటీగా ఉంటుందని రాసిస్తారా? ఇప్పుడున్న కాలక్రమంలో ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియట్లే. ప్యాకేజీలు 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 అని చెప్పి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా మొదలు పెట్టుకుంటున్నారు కదయ్యా. 30 ఏళ్ల వరకు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయట్లే. 25 నుంచి 35, మ్యాక్సిమం 45-40 వరకే యంగ్ ఎనర్జెటిక్ ఏజ్, గోల్డెన్ టైం అది, అబ్బాయికైనా అమ్మాయికైనా. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసినా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఈ రోజున్న ప్రెషర్ లైఫ్లో, పొల్యూటెడ్ లైఫ్లో 40 ఏళ్ల వరకే. 30-32 ఏళ్లకి పెళ్ళిళ్ళు చేసి సగం ఎనర్జీని మొత్తం వేస్ట్ చేసేసి ప్యాకేజీలు 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 అని చెప్పి ఇష్టం వచ్చిన కొంతెమ్మ కోరికలు, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కావాలి. ఎక్కడి నుంచి వస్తారండి? బ్రహ్మ అందరినీ ప్రింట్ వేయాలప్పుడు ఇంకా అందరినీ ఎక్కడి నుంచి వస్తారు? అసలు ఏం ఆలోచిస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు? 30-32 ఏళ్ల వరకు మొదలు పెట్టుకొని వాళ్ళ ఎంజాయ్ చేయాల్సిన యంగ్ ఏజ్ని అంతా, ఎనర్జీని అంతా నాశనం చేసేసి అప్పుడుకి పెళ్ళిళ్ళు చేసి పిల్లలు పుట్టక జాతకాలని చెప్పి ఆ శాంతులు ఈ శాంతులు అని ఇన్ఫెర్టిలిటీ సెంటర్ చుట్టూ వాళ్ళని బ్రతికిస్తున్నారు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి అయ్యా. యంగ్ ఏజ్లో పెళ్లి చేస్తే హాయిగా సంతానం పుడతారు, పుట్టిన సంతానం కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు. చూడడానికి అమ్మాయి అబ్బాయి కూడా చిలక గోరింకల్లాగా చాలా అందంగా, కపుల్స్ మంచి బ్యూటీగా ఉంటారు చూడడానికి. 30-35 ఏళ్లలో పెళ్ళిళ్ళు చేసి మీరు హాస్పిటల్స్ని, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ని వీటిని బ్రతికించడానికి చేస్తున్నారు. ప్యాకేజీలు ప్యాకేజీలు ప్యాకేజీలు, 30-40 లక్షల ప్యాకేజీలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏం ఆలోచిస్తున్నారు? దయచేసి కొంచెం ఆలోచించండి ప్లీజ్. అమ్మాయి తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించండి. ఇదేందో కరెక్ట్ పరిణామం కాదు ఇట్లా ఆలోచించడం.